హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంవిఎస్ఎస్ లైఫ్. నిన్న సీతలకి పెట్టుకున్నామని చెప్పాను కదా, ఆ రోజు ఏమేం చేసాము, ఎలా గడిచిపోయిందో అన్ని కూడా చెప్తూ చూపిస్తాను. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఈ వీడియో లాస్ట్ వరకు చూసి లైక్ అండ్ కామెంట్ చేయడం మర్చిపోకండి. ఫ్రైడే మార్నింగే లేచి బయట పనులు ఇంట్లో పనులు చేసుకుని శ్రీహాన్ని స్కూల్ కి రెడీ చేసి అయితే స్కూల్ కి పంపించేశాను. బయట వాకిట్లో ముగ్గు అయితే ఇలా వేసాను. ముగ్గు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఆ తర్వాత ఇంట్లో దీపం అయితే పెట్టేసుకున్నాను. ఇలా దీపం వెలిగిస్తూ శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం ధన సంపద చతుర్బుద్ధి వినాశాయ దీప జ్యోతి నమోస్తుతే. ఇలా దీపం ముట్టించుకుంటా అయితే ఈ మంత్రాన్ని అయితే చదువుకుంటాను. అలాగే ఇంకోటి ఓం నమో హనుమతే రుద్రావతారాయ సర్వశత్రు సంవారణాయ సర్వరోగహరాయ సర్వ వశీకరణాయ రామదూతాయ స్వాహ. ఇలా ఇంట్లో చదవడం వలన ఇంట్లో అంతా మంచి జరుగుతుందని అయితే విన్నాను. ఇలాంటివన్నీ కూడా ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ లో పంతులు గారు చెప్పినప్పుడు నాకు నచ్చితేనైతే నేర్చుకొని ఇలా చేస్తాను. మీలో ఇలా అలవాటు ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి. ఓవర్ అనిపిస్తే స్కిప్ చేయండి. ఇలా దీపం ముట్టించడం అయిపోయాక పిండిన బట్టలన్నిటిని ఎండకు ఎండేసి వచ్చాను. ఆ తర్వాత ఇలా షార్ట్ వీడియోలో చెప్పాను కదా ఆవిరి కుడుములు చేశానని, దానికోసమని పిండిని ఇలా తీసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని అయితే రెడీ చేసుకున్నాను. అలా రెడీ చేసుకున్న పిండితో ఎలకలు డొలకలు కుడుములని అలాగే దీపం ముట్టించుకోనికి ఒకటి దీపాంత టైపు కూడా రెడీ చేశాను. అలా వాటిని ఇడ్లీ కుక్కర్ లో పెట్టి ఆవిరి పెట్టేశాను. అవి అయితే నీట్ గా ఇలా రెడీ అయిపోయాయి. ఆ తర్వాత ఇలా రెడీ చేసుకున్న ఆవిరి కుడుములని, నా పిల్లల కోసం కొన్ని బట్టలని, ఒక బాటిల్ ని, అలాగే స్కూల్ కు వెళ్ళిన శ్రీహాన్ని కూడా తీసుకొని ఇలా బావి దగ్గరికి అయితే వచ్చాము. అప్పటికే మా అత్తమ్మ ఒక దిక్కు రైస్ నైతే ప్రిపేర్ చేస్తుంది. అలాగే ఇంకోవైపు ఉలువలు, కందులు, శనగలు ఒక కుండలో వేసి ఇలా మంట పెట్టి అయితే ఉడకపెడుతుంది అనమాట. ఈ గుడాలు ఉడకనీకైతే చాలా టైమే పట్టింది. నా కొడుకు రావడమే ఆలస్యం. ఇక కట్టె పట్టుకొని మట్టిలోనైతే ఆడడం స్టార్ట్ చేశాడు. ఇవన్నీ కాదు కానీ మీకు కొబ్బరి బొండలు తెంపిస్తే ఆగు అనేసి అయితే నా హస్బెండ్ కొబ్బరి బొండలు తెంపనికి జామ చెట్టు అయితే ఎక్కాడు. ఇలా మనిషికి ఒకటి లాగా 5 కొబ్బరి బొండలు తెంపేసి అయితే దిగేశాడు. తెంపిన కొబ్బరి బొండలని గొడ్డలితో కొట్టి అందులోకించి వాటర్ అయితే తీశాడు. అదేంటో ఏమో రాక రాక బావి దగ్గరకు వచ్చి ఇవన్నీ చేసుకుంటే ఎంతో మంచిగా అనిపిస్తుంది. నిజం చెప్పాలంటే ఈ కొబ్బరి నీళ్ళు అయితే చాలా టేస్ట్గా ఉన్నాయి అసలు. ఇలా ఎవరిది వాళ్ళమైతే ఒక్కొక్కటి అయితే లాగించేసాము. నా పిల్లలకి తెగ నచ్చేసాయి అసలు. వదిలిపెట్టకుండా ఒకటి మొత్తం లాగించేశారు. ఇలా కొట్టిన కొబ్బరికాయల్లో కొబ్బరి కూడా చాలా టేస్ట్గా ఉంది అసలు. దాన్ని కూడా తినేసాం. ఆ తర్వాత ఇక్కడ పచ్చకూరనైతే ప్రిపేర్ చేసింది అత్తమ్మ. ఒక దిక్కు అన్నం వండడం కూడా అయిపోయింది, ఇంకో దిక్కు గుడాలు కూడా ఉడికేసాయి. ఆ తర్వాత మా బావి దగ్గర ఉపలమ్మ తల్లికి దీపం పెట్టాలనేసి అయితే ఇలా ముందుగా బొట్లు అయితే పెట్టేసుకున్నాను. ఇలా బొడ్రాయికి కూడా మంచిగా పసుపు పెట్టి మంచిగా బొట్టె అయితే పెట్టేశాను. ఇలా అప్పుడప్పుడు బావి దగ్గరకు వచ్చినప్పుడు ఉప్పలమ్మ తల్లికి దీపం పెట్టుకుంటే మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇలా నేను దీపం ముట్టించేసి అయితే నా హస్బెండ్తో కొబ్బరికాయనైతే కొట్టించేశాను. అన్ని పనులు నేను చేసి అయితే నా హస్బెండ్తో కొబ్బరికాయనైతే కొట్టిస్తాను. మీ ఇంట్లో మీరు అంతేనా? కామెంట్ చేయండి. ఇలా దీపం ముట్టించడం అయిపోయాక పిడికలన్నిటినీ పొలం చుట్టూ పెట్టనీకైతే ఇలా రెడీ అయితే చేసుకున్నాడు. ఒక బస్సులో పిడికలను తీసుకొని ఇలా పొలం చుట్టూ పెట్టనీకైతే వెళ్ళాడు. ఇలా పొలం చుట్టూ పిడికలన్నిటినీ పెట్టేసుకొని ఒక దగ్గర మంట పెట్టి నిప్పులను రెడీ చేసి ఒక్కో నిప్పుని తీసుకొని అయితే ఆ పిడికలలో వేస్తారు. అలా అందులో నుంచి పొగనైతే వస్తుంది. అలా పొగ పెట్టేసిన తర్వాత ఇట్లా సీతమ్మకి అయితే పెట్టడం స్టార్ట్ చేస్తామన్నమాట. ఇక్కడ నేను కుండలను అయితే రెడీ చేస్తున్నాను. 3 కుండలను తీసుకొని దానికి సున్నం పెట్టేసి మధ్యలో ఒక దగ్గర రౌండ్గా చేసుకొని దాంట్లోనైతే కుంకుమ పసుపుతో బొట్లు అయితే పెట్టేస్తున్నాను. మా అమ్మ వాళ్ళ సైడ్ కూడా ఇలా సీతలు పెట్టుకోవడం అయితే చేస్తారు. ఇక్కడికి అక్కడికైతే కొన్ని డిఫరెన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఏమో పిడికలతోటి పొగలు పెడతారు. మా అమ్మ వాళ్ళ సైడ్ అయితే అలా పొగ ఏం పెట్టరు. కుండలకి ఇలా నీట్గా బొట్లు పెట్టేసుకొని ఒక జబ్బకి జాజు సున్నం పెట్టేసి అయితే జబ్బలో తీసుకోవాల్సినవన్నీ కూడా అందులో పెట్టేసుకున్నాను. అలా పెట్టుకోవాల్సినవన్నీ కూడా జబ్బలో పెట్టేసుకొని జబ్బను ఎత్తుకొని అయితే సీతమ్మకి పెట్టనీకి అయితే వెళ్తున్నాము. ఇక్కడ మేము పొలము స్ట్రైట్గా ఉంటుందని చెప్పిన కదా, అటు ఇటు మధ్యలో ఒక వరం దగ్గరికి అయితే వచ్చి ఇలానైతే పెట్టేసుకుంటున్నాము. ముందుగా 3 కుండలను అయితే బొర్లిచ్చి పెట్టేసి తెచ్చిన ఇస్తరాకుని అక్కడ పెట్టేసుకొని ముందుగా దీపం పెట్టాలి అంట. నేను దీపం పెట్టడం మర్చిపోయి ముందుగా అన్నం అయితే పెట్టేశాను. కొన్ని తప్పులు తెలిసి తెలియకనైతే ఇలా జరిగిపోతుంటాయి. ఇలా ముందుగా వండిన అన్నంని పచ్చకూరని అందులో వేసిన తర్వాత మా అత్తమ్మ దీపం పెట్టాలి అంటే ఇలా తర్వాత దీపం అయితే పెట్టేసుకున్నాను.
ఇలా దీపం పెట్టేసుకొని మేము ఉడకపెట్టుకున్న గుడాలను అలాగే ఆవిరి కుడుములను అందులో పెట్టేశాను. ఇలా ప్రిపేర్ చేసుకున్నవన్నీ కూడా పెట్టేసి అక్కడే కళ్ళు సాక, వాటర్ సాక, అలాగే గుడాలు ఉడకపెట్టిన వాటర్ కూడా ఉంటాయి కదా, దాన్ని కట్టు అంటారు. దాన్ని కూడా అక్కడ సాక పోసి దండం పెట్టేసుకుంటాము. నేను అయితే ఈ ప్రాసెస్ అంతా కూడా సీతమ్మ తల్లిని వేడుకోవడానికి అని అయితే అనుకుంటాను. బొట్లు పెట్టిన కుండలను పెట్టి వండినవన్నీ నైవేద్యంగా పెట్టి కళ్ళు కట్టు వాటర్తో సాకలను పెట్టి ఇలా సీతమ్మ తల్లిని వేడుకోవడానికి ఇలా చేస్తారని అయితే నేను అనుకుంటాను. మనం వేసిన పంట మంచిగా రానికి ఒకరోజు ఆ సీతమ్మ తల్లికి ఇలా పెట్టి వేడుకోవడం మన తాతల కాలం నాటి నుంచి వస్తున్న ఆనవాయితీ అని నేను అనుకుంటున్నాను. మీలో ఎవరికైనా క్లారిటీగా తెలిసి ఉంటే కామెంట్ చేయండి. ఇలా మా అమ్మ వాళ్ళ సైడు 3 కట్టెలను పాతి కుండలను పెట్టి మధ్యలో కొంచెం బురద వేసి దానిపైన అయితే దీపం ముట్టిస్తారు. అక్కడికి ఇక్కడికి అయితే పొగ పెట్టడం, ఇలా దీపం పెట్టడంకైతే డిఫరెన్స్ ఉన్నాయి. ఇలా ఇద్దరము సాక పెట్టేసి మొక్కేశాము. ఆ తర్వాత గుడాలను ఆవిరి కుడుములను పొలమంతా చల్లుకుంటూ పురుగులు పురుగులు నాక్ నాక్ డొల్కలు డొల్కలు నాక్ నాక్ అనుకుంటానైతే పొలమంతా చల్లేస్తాము. మీ సైడ్ కూడా ఇలా చేస్తారా కామెంట్ చేయండి. అలా అనుకుంటూ పొలమంతా చల్లేసుకొని ఉడకబెట్టిన గుడాలలో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని అందరం ఒక దగ్గర కలిసి కూర్చొని కొన్ని గుడాలను అయితే తినేసాము. ఇలా తినేసి తెచ్చినవన్నీ సర్దుకొని ఇంటికైతే వెళ్ళాము. ఇదండి ఈ రోజు అయితే మాకు ఇలా గడిచిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.